హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని కిరణ్ వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో వచ్చాను నేను వ్లాగ్ తోటి. ఇది సండే రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ లేవగానే మొన్నటి పెరుగు 2 డేస్ అవుతుందండి. ఆ పెరుగు బాగా పులిసింది, తినబుద్ధి కావట్లేదు. బోండాలని వేద్దామనేసి ఆ పెరుగులో కొంచెం మైదా పిండి తెప్పించి ఒక పావు కిలో మందం తీసుకొచ్చి బోండాలకని రెడీ చేసుకున్నానండి. కలిపాను, లేవగానే ఫస్ట్ అది కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఒక 1 అవర్ అని అలా ఉంచుదామని. ఇంకా మా బుడిగాడు లేవలేదు చూడండి, లేచి మళ్ళీ పడుకుండు. సండే రోజు కాబట్టి కొంచెం లేట్గా లేసామండి. 7:30 అనుకుంటా, అప్పుడు 7:30. పిల్లలు కూడా నిద్రపోయారు చాలాసేపు. లేవగానే ఫస్ట్ ఇక అది కలిపి పక్కన పెట్టాను. మా వారు దొండకాయలు కోస్తున్నారు చూడండి, చాలా ఉన్నాయి దొండకాయలు. అన్నీ చాలా ముదిరిపోతున్నాయి అనేసి మా వారు లేచి మొత్తం గిన్నె కూడా తెచ్చుకోలేక అక్కడ బారుగు పెట్టిండు చూడండి గోడ మీద. మా పెద్దోడైతే 5:30కి లేచిండండి. వాళ్ళు లేచిపోయి ఆడుకోవడానికి పోయిండు. ఇప్పుడే వచ్చిండు వాడైతే. ఈరోజు తొందరగా పనులు తీర్చుకోవాలనేసి డిసైడ్ అయ్యానండి, లేటుగా లేసా కూడా. ఎందుకంటే చెప్తా ఉండండి, వీడియో అంతా చూడండి స్కిప్ చేయకుండా. ఈరోజు ఒక ముఖ్యమైన డే ఉందండి. ఏంటిదనేసి ముందు చెప్తా, కొంచెం ముందుకు రండి. ఫ్లవర్స్ అది పిండి కలుపుకొని పెట్టుకున్నా కదా, అట్లుంచేసి ఫస్ట్ బ్రష్లు చేసుకునేసి ఇల్లు ఊడ్చేసిన, జడేసుకున్నా. ఫ్లవర్స్ చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, బాగా పోస్తున్నాయి. కనకాంబరాలు అయితే విపరీతంగా పోస్తున్నాయి. ఆల్రెడీ ఎవరో ఒకరు కోసుకొని పోతూనే ఉన్నారు, మళ్ళీ తెల్లారే మళ్ళీ ఇచ్చుతున్నాయి బాగా. ఎందుకో ఇవాళ పెట్టుకోవాలనిపించింది, అందుకనేసి కోస్తున్నా చూడండి. కొన్నే కోసిన, పైన కూడా ఏం కోయలేదు, కింద వరకే కోసిన రాలిపోతున్నాయి అనేసి. అవి పెట్టుకుందామని. ఎట్లాగో తలస్నానం చేశాను, సాటర్డే ఈవినింగే చేసే తలస్నానం. పెట్టుకుందామనేసి అవి కట్టుకుంటున్నానండి పూలైతే. వాళ్ళు ఇంకేమీ చేయలేదు. టైం వచ్చేసి 8:30 అవుతుంది. టిఫిన్ ఏం చేయలేదు ఇంకా. అవి కలుపుకొని అట్టు పెట్టుకున్నా. ఇది కట్టుకున్నాక పెట్టుకొని ఇక ఇవి చూడండి ఇన్నైనాయి దొండకాయలు, ఇన్నైనాయి. గిన్నెలు చాలా ఉన్నాయి. ఇల్లు ఒకటే ఊడ్చిన, ఏం చేయలేదు కూడా. పల్లీలు వేపుకుంటున్నానండి చట్నీ కోసం. పచ్చిమిర్చి చూస్తే మొత్తం పండిపోయినాయి. ఎట్లా అనేసి మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్తున్నా పచ్చిమిర్చి కోసం. షాపు పక్కనేనండి మాకు. అక్కడికి వెళ్ళా చూడండి, ఇదే షాపు, చిన్న కొట్టు. పచ్చిమిర్చి తీసుకున్నా ఒక 5 రూపీస్ చట్నీ కోసమే అనేసి. నేను ఇంకొక 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నా బుడ్డోడికి. తీసుకొని వెళ్తున్నాను ఇంటికి చూడండి. చట్నీ వరకే కదా, దాన్ని వేపేసి ఇక పట్టుకుంటున్నానండి చట్నీకి. కొంచెం కరివేపాకు, అది వెల్లిపాయలు కూడా వేస్తాను నేను చట్నీలో. బోండాలు అయితే చేశానండి, పిల్లలు తింటున్నారు చూడండి. నేను కూడా తిన్నాను. బట్టలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా బట్టలు ఇంటి దగ్గర ఉతకాలా, వాక్కుపోవాలన్న ఆలోచనలో ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే గిన్నెలన్నీ రుద్దానండి చూడండి. టిఫిన్ చేస్తే చాలా గిన్నెలు పడతాయి, మొత్తం ఇవన్నీ రుద్దేసి అక్కడ బోర్లు ఇచ్చా. ఇక బట్టలు కూడా నానబెట్టుకుంటున్నానండి. ఇక్కడ ఇంటి దగ్గరే ఉతికేద్దామనేసి డిసైడ్ అయ్యాను. వాక్కుపోలేమును. మా వారు కూడా లేరు, ఆ రోజు ఏదో పని ఉందని ఆయన కూడా వెళ్తాడు తొందరగా. ఈ ఇంటి దగ్గరే ఉతికేసానండి మొత్తం కూడా. మా బుడ్డోడిని వీడియో తీయమంటే మొత్తం షేక్ చేస్తాను చూడండి వీడియో మొత్తాన్ని. ఈరోజు ఒక స్పెషల్ డే ఉందని చెప్పా కదా, సండే. ఏం లేదండి, ఈరోజు మ్యాచ్ ఉంది క్రికెట్, న్యూజిలాండ్ ఇండియా ఫైనల్ మ్యాచ్ కదా. అందుకనే స్పీడ్గా నేను తిన్నాం కదండి, అప్పటికి 11:30 అయింది. పిల్లగాళ్ళు మళ్ళీ ఆకలి అవుతుంది అన్నారు, అందుకనేసి బియ్యం కడిగి పెట్టానండి స్పీడ్గా. నైట్ కర్రీ ఉంది, ప్రాన్స్ కర్రీ ఉంది, అది తిన్నారు. బట్టలన్నీ ఉతికేసిన చూడండి, ఉతికి ఎండేసిన. 1:30కి స్టార్టింగ్ అన్నారు కదా, అందుకని ఆ లోపు పని అంతా చేసుకుందాం అనేసి ఇక స్పీడ్గా చేస్తున్నా. నాకెందుకో అండి బాగా ఇష్టం మ్యాచ్ చూడటం అంటే చాలా పిచ్చి. ఆ లోపు కూరగాయల బండి కూడా వచ్చిందండి మార్నింగే. ఇవి తీసుకున్నా కొన్ని దొండకాయలు మన చెట్లే. బెండకాయలను దోసకాయలు తీసుకున్నా. పచ్చిమిర్చి షాప్ దగ్గర తెచ్చాను కదా, టమాటాలు తీసుకోలేదు. చూడండి 1:30 అయింది. 1:30 అయింది కానీ 1:30కి స్టార్ట్ కాలేదండి. చూస్తూ ఉన్నా నేను. మా వాడికి ఫోన్ ఇవ్వట్లే, టీవీ పెట్టట్లేదు అనేసి క్రెయిన్స్ అన్ని అమ్మ డ్రాయింగ్ వేసుకుంటా అంటాడు. అందుకనేసి నేను క్రెయిన్స్ ఇచ్చా, బుక్కను పెన్సిల్ క్రెయిన్స్ ఇస్తే వాడేదో బిల్డింగ్ వేస్తాడు చూడండి. అది 10 రూపీస్ కాయిన్ ఎప్పుడో తీసుకున్నారో అవి దాచిపెట్టినా, ఈరోజు యూజ్ అవుతున్నాయి. ఫోన్ చూస్తూ ఉంటాడు ఒకటే, లేకపోతే టీవీ కావాలంటుండే. టీవీతో నాకు పని ఉంది ఈరోజు. వాడు పెద్దోడు వేస్తుంటే చిన్నోడు అసలు వేయనీయట్లేదు, వాడు ఏడుస్తూ ఉన్నాడు. అది బిల్డింగ్ అంట, 4 ఫ్లోర్లు అంట. మా వాడు చెప్తుండు పెద్దోడు. అవన్నీ మళ్ళీ మామూలుగా వేసుకొని
కలర్స్ దిద్దుకుంటాడు. ఏదో ఒక యాక్టివిటీ ఉండాలిగా, మరీ ఖాళీగా ఉండకుండా అనేసి ఇక అది చెప్పేవాడికి. ఫోన్ చూడకూడదు నాన్న ఓకే అనేసి. నువ్వు మ్యాచ్ అయిపోయినాక నువ్వు చూద్దులే టీవీ అని చెప్పా. కొద్దిసేపు తక్కువేనండి, ఒక 1 అవర్ అంతే, 1 అవర్ హాఫ్ అన్ అవరే. ఎక్కువ కూడా చూపియను, అసలు ఫోన్ కూడా ఎక్కువ ఇయ్యను, తక్కువ, చాలా అంటే చాలా. ఫోన్కి ఎడిట్ అయితే మళ్ళీ ఇబ్బంది పడతారనేసి తక్కువ ఇస్తా ఫోన్ అయితే. ఇస్తాలేండి, ఇస్తా కానీ తక్కువ, ఒక టైం మెయింటైన్ చేస్తాం, ఒక 15 మినిట్సా 20 మినిట్స్ అంతే. ఆ తర్వాత ఇక తీసుకోవడమే. మా వాడు అసలు చూడండి, వాడు మొత్తం తీసుకెళ్ళేస్తాడు క్రెయిన్స్ అన్నీ, వీడేమో బాధపడతాడు, వాడు మొత్తం ఆగం చేస్తాడు మమ్మీ అని. కలర్స్ వేస్తాడు చూడండి. ఇంకా స్టార్టే కాలేదండి, 2 అవుతుంది, 2 అయినా కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. ఆ లోపు కొద్దిసేపు టీవీ అని చూసుకున్నాడే. నేను ఇంకా స్టార్ట్ అయిద్దాం చూస్తా ఉన్నా, స్టార్ట్ కాలేదు. ఈవినింగ్ కర్రీ దొండకాయలు చేద్దాం, ఇవి పండిపోతాయేమో, చాలా లావు ఉన్నాయి చూడండి అనేసి కోస్తున్నాను నేనే. 2 అవుతుంది, నేను కోస్తా ఉంటే మా చిన్నోడు ఆ ముక్కలన్నీ తింటా ఉండండి. దొండకాయ ముక్కలు భలే టేస్ట్ ఉన్నాయి అసలు. మనం పండించుకొని తింటే అదొక తృప్తి కదండి. అసలు ఎంత బాగున్నాయి చూడండి, దొండకాయలు ఫ్రెష్గా ఉన్నాయి అసలు. ఎంత లావైనా కూడా పండలేదండి అసలు, మంచిగా ఉన్నాయి అసలు. ఏమి తింటున్నారు పిల్లగాళ్ళు అయితే. ఇంకా పక్కింటి ఒక అమ్మాయి జాంకాయ తెచ్చి ఇచ్చిందండి, దాన్ని కూడా కట్ చేసి ఇస్తే తింటున్నారు పిల్లగాళ్ళు. కొద్దిసేపు పండుకుంటారంటే ఇక పడుకున్నారు వాళ్ళైతే. నేను మ్యాచ్ చూస్తున్నా. ఇది వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్లో రచన్ ఆయనే కదా రచన్. అసలు ఒక్క వికెట్ కూడా పడట్లేదు, 4లు 6లు పోతున్నాయి అసలు. నేను డిసప్పాయింట్ అయిపోతున్నా అక్కడైతే, ఒక్కదాన్నే చూస్తున్నా, ఎవరు లేరు. అవుట్ అయితే బాగా అనుకుంటున్నా, ఎవరైనా ఒక వికెట్ పడితే బాగా అనుకుంటున్నా. అలా చూసుకుంటా 2:30కి స్టార్ట్ అయిందండి మ్యాచ్ అయితే. 2:30 స్టార్ట్ అయ్యి 10:30 అయిపోయింది. అప్పటి వరకు కూడా నేను మ్యాచ్ చూస్తూనే ఉన్నా. అంటే మధ్యలో ఒక 1 అవర్ కరెంటు పోయిందండి, 4కి పోయింది కరెంటు. ఒక 1 అవర్ దాకా రాలేదు మంచిగా. అప్పుడు నాకు పని చేసుకోవడానికి అనుకుంటా. ఇక ఆ లోపు నేను గిన్నెలన్నీ రుద్దాను, కరెంట్ ఎట్లాగో లేదు టీవీ రావడానికి అనేసి గిన్నెలన్నీ బయటేసుకొని రుద్దానండి. ఈవినింగ్ టైం ఇది, ఈవినింగ్ పని. నా పని చేసుకుంటూనే మ్యాచ్ కూడా చూస్తున్నా. పిల్లల్ని చూసుకుంటూ, మ్యాచ్ చూసుకుంటూ, పని చేసుకుంటూ ఆ సండే అంతా అలా కలిసిపోయిందండి. చూడండి మా పిల్లగాళ్ళేమో అటు సైకిల్ తొక్కుతున్నారు. ఇప్పుడు వచ్చేసి 4:35 అవుతుందండి. మళ్ళీ నేను చిన్న ట్యూషన్ ఒకటి చెప్తున్నా కదా, ట్యూషన్ దగ్గరికి పిల్లగాళ్ళు వస్తారేమో అనేసి స్పీడ్గా పని చేసుకుంటున్నా. కరెంట్ అయితే 1 అవర్ కరెక్ట్గా పోయిందండి, రాలేదు. ఏమవుతుందో ఏమో మ్యాచ్ అనుకున్నా, కానీ మామూలు లేదు కదండి. చూసారా మీరు? చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. లాస్ట్కి అయితే గెలిచారులే, కానీ టంకా 4 ఉంది, అట్లే ఉండాలి అసలు. గెలిచిపోతున్నాం అన్నట్టు ఉండకుండా అంత టఫ్గా ఉంటేనే బాగుంటుంది, చూడాలనిపించింది కూడా. నేను మ్యాచ్ చూసుకుంటూనే పిల్లల్ని చదివించుకుంటూనే వాళ్ళకి తినిపిస్తున్నానండి. ఈరోజు సండే కదా, మిగతా పిల్లలు రానన్నారు. ఈ పిల్లగాడు ఒక్కడు వచ్చిండు, వాడిని రేపు ఎగ్జామ్ ఉంది మండే రోజు, ఈవీఎస్, అది చదివిస్తున్నా. మా బన్ను చదివిస్తాడు వాడు, నేనేమో తినిపిస్తున్నా పిల్లలకి, తినిపించుకుంటా మ్యాచ్ చూస్తున్నా. అందరూ వస్తే టీవీ బంద్ చేసేదాన్ని, ఎవరు రాలేగా పిల్లలు అనేసి నేను మ్యాచ్ చూస్తున్నానండి. నైట్ అంటే మార్నింగ్ వండిందే ఉంది కర్రీ, ఆ కర్రీతో తినిపిస్తున్న పిల్లలకైతే. మ్యాచ్ మాత్రం భలే ఉందండి, ఇంట్రెస్ట్గా ఉంది అసలు. మా వారు కూడా లేడు, ఇంకా నేను ఒక్కదాన్నే చూస్తూ ఉన్నా ఇక మ్యాచ్ని తినిపించుకుంటా. వీడికి తినిపిస్తుంటే మా పెద్దోడికి కూడా ఆకలింది, వాడు అన్నం అంటాడు. అది చూడండి, నా చూపు అంతా మ్యాచ్కి వెళ్ళే ఉంది ఏ టైంలో. వాడు ఆడుకుంటా తింటా బుడ్డోడైతే. వాడేమో చదువుకుంటాడు, నేనేమో మ్యాచ్ చూస్తున్నా. మంచిగా అనిపించిందండి, కానీ ఎందుకో క్రికెట్ మీద బాగా ఇంట్రెస్ట్ పడ్డది నాకు. ఎక్కువ బాయ్స్కే ఉంటుంది అనుకుంటా ఇంట్రెస్ట్ క్రికెట్ మీద, కాకపోతే నేను కూడా చూస్తా, బాగా అనిపించింది నాకు. మనోళ్ళు ఆడుతున్నారంటే ఇంకా చూస్తా. మన ఇండియన్స్, వేరే వాళ్ళే చూడనులే కానీ మన ఇండియన్ వాళ్ళు ఆడుతుంటే ఖచ్చితంగా చూస్తా, గెలవాలని గట్టిగా కోరుకుంటా. నెక్స్ట్ అంతకుముందు రోజు నేను స్ప్రైట్ తెప్పించుకున్నాలేండి చిన్నది. నేను మళ్ళీ వాళ్ళకి తినిపించేసి వాళ్ళు పడుకున్నారు. ఇక నేనైతే స్ప్రైట్ తాక్కుంటూ మ్యాచ్ చూస్తున్నా. ఇక్కడ ఎందుకంటే తల బాదుకునేది నేను, హార్దిక్ పాండ్యా ఇంకొక 12 రన్స్ అయితే గెలిచిపోతారు అన్న టైంలో హార్దిక్ పాండ్యా అవుట్ అయింది కదా, ఇంకా డిసప్పాయింట్ అయిపోయినా నేనైతే. అయ్యో అనిపించింది నాకు. తర్వాత జడేజానా ఎవరు వచ్చారు కదా, అయిపోయింది మనకే మ్యాచ్ అన్న టైంలో ఆయన అవుట్ అయ్యేసరికి ఇంకా బాధ అనిపించింది.
కానీ మొత్తానికైతే ఒక ఇంట్రెస్ట్‌గా ఉందండి. మామూలు లేదసలు. అంత ఇంట్రెస్ట్‌గా నేనసలు ఎప్పుడు ఇట్లా ఫైనల్ మ్యాచ్ అప్పుడు బాగా ఇంట్రెస్ట్‌గా చూస్తాండి ఇంకా. డైలీ జరిగాయంటే అంత పెద్దగా చూడనులే గానీ, ఫైనల్ మ్యాచ్ అన్నప్పుడు అందులో మనోళ్ళు ఇండియన్స్ ఉన్నారన్నప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా నేనైతే. గెలిచిపోయారు మనోళ్ళైతే. ఫుల్ హ్యాపీ చూడండసలు. అందరూ డాన్స్‌లేస్తున్నారు అక్కడైతే. అవి టీవీలో నాకు గూడా ఫుల్ హ్యాపీ అనిపిచ్చి డాన్స్ ఏస్తున్నానండి. మస్తనిపిచ్చింది. కంగ్రాచ్యులేషన్స్ టు మై ఇండియన్ టీమ్. ఇదొక గర్వంగా ఉంది గదా! మనోళ్ళు గెలిస్తే. మొన్న పాకిస్తాన్ మీద గెలిచినప్పుడు గూడా చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఫైనల్‌లో న్యూజిలాండ్ మీద గెలవటం ఇంకా చాలా సంతోషం అనిపిచ్చింది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ జేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.